తో కలిసి దేవుని యొక్క వాక్యము దగ్గరికి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనము. సమూయేలు మృతునందగా ఇశ్రాయేలందరూ కూడుకొని అతడు చనిపోయెనని ప్రాలాపించుచు. చాలు. సమూయేలు మృతునందగా ఇశ్రాయేలందరూ కూడుకొని ఏం చేస్తున్నారు? ప్రాలాపిస్తున్నారు. ఏటి పెద్ద విచిత్రం? చనిపోయిన వాళ్ళ దగ్గర అందరూ కూడి ఏటి చేస్తారు? ఏడుస్తారు కదా, అంతే కదండి. చనిపోతే అందరూ కూడి ఏటి చేస్తారు? ఏడుస్తారు. మరి దైవజనుడైన సమూయేలు చనిపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కూడుకొని ఏడుస్తున్నారు. వీళ్ళ ఏడుపుకి ఒక కారణం ఉంది. ఏటి కారణము అనంటే, సామాన్యమైన వ్యక్తి కాదు చనిపోయినట్టు వ్యక్తి. సామాన్యమైన వ్యక్తి కాదు. ఎటువంటి వ్యక్తి ఈయన అనంటే, బైబిల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. త్వరగా చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము. హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారును కనిగి, నేను యెహోవాను వేడుకొనిన వీనిని అడిగి తీసుకుంటున్నాను, వానికి సమూయేలు అను పేరు పెట్టాను. నెంబర్ 1, ప్రార్థన వలన పుట్టినట్టు వాడు. సమూయేలు ఎటువంటి వాడు? ప్రార్థన వలన పుట్టినట్టు వాడు. అందుకు ప్రార్థన వలన పుట్టినట్టు వాడు లేడు ఇప్పుడు ఇశ్రాయేలు మధ్య. సామాన్యమైన వ్యక్తి కాదు ఆ చనిపోయినట్టు వాడు. హన్నా ప్రార్థిస్తే దేవుడు హన్నా గర్భము తెరిచి సమూయేలునిచ్చాడు. అందుకు ఆమె ఏమి చెప్పిందనంటే, అయ్యా, ఈ షిలోహులో, ఈ మందిరములో ఏలీ గారు ఎదుట ప్రార్థించిన వ్యక్తిని నేనే, మీ దగ్గర ప్రార్థించిన వ్యక్తిని నేనే. మరలా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించిన వ్యక్తి ఇప్పుడు ఏమి చేసిందంటే, కుమారుని కని తర్వాత అతనికి సమూయేలు అను పేరు పెట్టింది. కారణం, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా మొరను విన్నాడు, నా విజ్ఞాపన ఆలకించాడు, నా మీదనున్న నిందనంతటిని తొలగించాడు, అవమానాన్ని తీసివేశాడు. కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ఆ బిడ్డకి ఏం పేరు పెట్టింది? సమూయేలు. నెంబర్ 1, ప్రార్థన వలన పుట్టినట్టు వాడు. బైబిల్లో దేవుని మాటలు చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుతా ఉన్నానా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను, అది ఉద్యోగమే కావచ్చు, అది వ్యాపారమే కావచ్చు, అది చదువే కావచ్చు, అది వ్యక్తిగతమైన మన జీవితానికి సంబంధించిందని కావచ్చు, మన కుటుంబ జీవితానికి సంబంధించిందని కావచ్చు. కానీ అవన్నీ కూడా ఆయన చిత్తానికి, ఆయనకు అనుకూలమైనవిగా ఉండాలి. అందుకు ఆయన అన్నాడు, ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ప్రభువు మన మనవి ఏం చేస్తాడు? ఆలకించును. అందుకు ఈమె హన్నా దేవుని మందిరానికి వచ్చి చెప్పింది, ప్రభువు నా మొరను ఆలకించాడు, నా విన్నపమును ఆలకించాడు, నా విజ్ఞాపన ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించాడు. కాబట్టి దేవుడు నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టిందంటే సమూయేలు అని పేరు పెట్టింది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని మాటలు చదువుతున్నాను. ఆ బిడ్డ ఇంకెటువంటి వాడు అనంటే, అదే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నెంబర్ 2, ఆ బిడ్డను తీసుకొని వచ్చి దేవునికి ఏం చేసింది? ప్రతిష్ఠ చేసింది. అంటే దేవుని కొరకు ప్రత్యేకపరిచింది. లోకములో ఉన్న
పిల్లల లాంటి పిల్లడు కాదు ఈ పిల్లడు. ఎవరు? సమూయేలు. దేవునికి నాజూరు చేయబడినట్టు వాడు, ప్రత్యేకింపబడినట్టు వాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదివితే ఈ నాజూరు కొరకు మరియు యెహోవా నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజూరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ఏడు చేసుకుని ఎడ్ల ప్రతిష్ఠించుకొని ఎడ్ల వాడు ద్రాక్షరసమును మద్యమును మానవలను. చాలు, ప్రతిష్ఠింపబడినట్టు వాడు. ఎప్పుడు ప్రతిష్ఠింపబడ్డాడు? బాల్యములోనే. నెంబర్ 1 ప్రార్థన వలన పుట్టినట్టు వాడు. నెంబర్ 2 యెహోవాకు ప్రతిష్ఠుడు. సమూయేలు మృతి నొందగా పిల్లలు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏడవటానికి గల కారణాలు చదువుతూ ఉన్నాము. ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు, ఎందుకు వాళ్ళు ప్రాలాపిస్తున్నారు, ఎందుకు వారు దుఃఖిస్తున్నారు, ఎందుకు వారు గొలపెడుతున్నారు అని అంటే ఆయన ప్రార్థన వలన పుట్టినట్టు వాడండి సమూయేలు. రెండోది, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే కారణం ఆయన బాల్యము నుండే యెహోవాకు ప్రతిష్ఠుడు. ఆయనకి లోక సంబంధమైన విషయాలు ఏవి కూడా ఆయనకి తెలియదు. ఏ రోజు కూడా సినిమా హాల్కి వెళ్ళలేదు రామ్కుమారు. ఏ రోజు ఎక్కడికి వెళ్ళలేదు? సినిమా హాల్కి వెళ్ళే. ఏ రోజు కూడా ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికి వెళ్ళలేదు? బారుకి బీరుకి వెళ్ళలేదు. ఆయనకి తెలియవు అవి. ఆ తల్లి నాజూరు చేసింది ఆ బిడ్డకి. ఆయన ప్రతిష్ఠింపబడినట్టు వాడు. ఆ అధ్యాయంలోనే చదివితే ఆ విషయాలేక మనకు రాసి ఉంచుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాజూరు చేయబడినట్టు వ్యక్తి, ప్రతిష్ఠింపబడినట్టు వ్యక్తి, దేవుని కొరకు ప్రత్యేకింపబడినట్టు వ్యక్తి. లోకముతో తనకు పని లేనే లేదు. 2, 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. 2వ అధ్యాయము 11వ వచనము. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోవచ్చున్నాయి. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయొచ్చుండెను. నెంబర్ 3 కారణం సమూయేలు చనిపోతే వాళ్ళు ఏడవటానికి కారణం పరిచారకుడితడు, సామాన్యమైన వ్యక్తి కాదు. యెహోవాకు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. మన బిడ్డల్ని దేనికి ఉపయోగించాలి? దేవుని మందిరములో దేని కొరకు ఉపయోగించాలా? పరిచర్య, దేవుని పరిచర్య కొరకు. దేవుని మందిరములో దేని కొరకు ఉపయోగించాలమ్మా? పరిచర్య కొరకు. మనం ఏమంటామని అంటే, అచ్చచ్చ నువ్వేమనుకుంటున్నా, మీ నాన్న కలెక్టరు కాబట్టి నువ్వు మందిరం ఊడుస్తావా? అర్థమవుతుందా? హెబ్రోన్లో మేము పరిచర్య చేసిన దినాల్లో ఎంత గొప్ప చదవరైనా సరే బాత్రూములు కడగాల, చీపురు పట్టుకొని ఓడవాల. అది పొడుగుటి చీపురు అది. అంతేకాదు, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద చదవరైనా సరే, ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, పరిచర్య కొరకు వచ్చిన తర్వాత చెప్పులు స్టాండ్ దగ్గర ఉండాల. చెప్పులు స్టాండ్ దగ్గర ఉంచుతారు. అర్థమవుతుందా? అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో మందిరం ఓడవటానికి ఆయన్ని ఉపయోగిస్తారు. ఆ తర్వాత చాపలు వేయాల. ఆ తర్వాత సువార్తలో ఓడుకుంటాడు దైవజనుడు. తర్వాత పాటల కొరకు ఓడుకుంటాడు దైవజనుడు. తర్వాత ఆరాధన వర్తమానం కొరకు నిలబడతాడు. ఇవి అంచులంచులుగా ఆత్మీయ జీవితంలో మనిషి ఏమవ్వాలంటే పరిచర్యలో ఎదగాల. ఏలీ ఎదుట ఉండిపోయిన సమూయేలు ప్రతిష్ఠింపబడిన వాడుగా ఉండిపోలేదు. మందిరంలో ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. మీకు ఒక డౌట్ రావాలి, అన్న ఆయన ఏం పరిచర్య చేశాడు? మందిరంలోని ఏం పరిచర్య చేశాడమ్మా? మందిరంలోని సమూయేలు ఏలీ ఎదుట ఉండిపోయినట్టు వాడు యెహోవాకు ఏం చేశాడట? పరిచర్య చేస్తున్నాడు. ఏమి పరిచర్య చేశాడు? ఉదయాన్నే లేచి మందిరపు తలుపులన్నీ కూడా
తీసేవాడు. చదువు మాట 3:15 3:15 తరువాత సమూయేలు ఉదయమగు వరకు పడుకొని లేచి యెహోవా మందిరపు తలుపులన్నీ తీశాడు. తలుపులన్నీ ఆ సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే తలుపులు తీసేవాడు. ఎంత పిల్లడు? బాలుడు అని రాయబడి ఉంది. ఆయన ఎటువంటి వాడు? బాలుడు. ఆయన చేసిన పని ఏంటంటే తలుపులన్నీ తీసేవాడు. కిటికీలు తెరవటం, తలుపులు తెరవటం, అవి శుభ్రం చేయటం ఆయన డ్యూటీ. అందుకు బైబిల్ చెప్తుంది, తరువాత సమూయేలు ఉదయమగు వరకు పడుకొని లేచిన తరువాత యెహోవా మందిరంలోని తలుపులన్నీ తీసాడు, తెరిచేవాడు. ఎంత గొప్ప సంగతి. కాబట్టి మూడోదిగా ఆయన అనుభవం ఏంటంటే పరిచర్య అనుభవం. 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. సమూయేలు రాసిన 26వ వచనం చదివినానా? 26. ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లే అనుభవం. ఏ అనుభవం? వర్ధిల్లే అనుభవం. 92వ కీర్తన అనుకుంటున్నాను. 92వ కీర్తన ఎన్నో వచనం నాన్న? 12వ వచనం చదువుతావా? నీతిమంతులు ఖర్జూరు వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబోనోను వృక్షము వలె, దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎక్కడ? 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఏటవుదురు? వర్ధిల్లుదురు. సీఎన్ పాటల పుస్తకంలో మంచి పాట ఉంటుంది. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులై ఎదరు. యేసుని నమ్మిడి వారు ఖర్జూరపు చెట్టు వలె మువ్వ వేయు చుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మువ్వ వేయు చుండెదరు. రపు మాటలతో స్తుతించెదరు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులై ఎదరు. యేసుని నమ్మి వారు. చాలు. కాబట్టి దేవుని మందిరములో వారు ఏం చేసినట్టు వారు వర్ధిల్లే అనుభవం. లోకములో వర్ధిల్లడం కాదు, లోకములో అందరూ ఏమవుతారు? వర్ధిల్లుతారు. దుర్మార్గులు వర్ధిల్లుతారు. 73వ కీర్తనలోని దావీదు ఈ పదాలను పలికాడు. చదువుతున్నాను. 73వ కీర్తన రాసిన గ్రంథములో దావీదు ఈ మాటలన్నీ రాసుకుంటూ వచ్చాడు. ఎవరు వర్ధిల్లుదురు? వారు అభివృద్ధి చెందుట చూచి, వారు వారి యొక్క జీవితంలో వర్ధిల్లుట చూచి ఎంతోమంది ఇలాగ వర్ధిల్లటానికి కారణాలు రాసుకుంటూ వచ్చాడు. 73వ కీర్తన 3వ వచనము, భక్తిహీనులు క్షేమము నా కంటపడినప్పుడు గర్విష్ఠులను వారిని బట్టి నేను మచ్చరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు. వారు ఎలాగున్నారు? పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి ఏటి పుట్టలేదు, తెగులు పుట్టలేదు. వారు నిశ్చయంతగా ఉన్నారు, వారు పుష్టిగా ఉన్నారు, వారికి ఏ తెగులు కూడా లేదు. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆ యొక్క 12వ వచనము, ఇదిగో ఇటివారు భక్తిహీనులు
వీరు ఎల్లప్పుడూ నిత్యంత గలవారై ధనవృద్ధి చేసుకున్నారు. ఏ వృద్ధి చేసుకున్నారు అట్టాలే? వాళ్ళు నిత్యంతగా ఉన్నారు. నేను ప్రభు దగ్గరికి వచ్చానండి, ప్రభు మందిరానికి వచ్చానండి, నాకేనండి ఏమి లేనట్లాగా వాడిలాగా మిగిలిపోయాను. నాకు అన్ని కష్టం మీద కష్టం, శ్రమ మీద శ్రమ, ఇబ్బంది మీద ఇబ్బంది, ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తుంది. నేను అభివృద్ధి పొందకపోవడానికి కారణం వాళ్ళేమో ప్రభువుని నమ్మలేదు, కానీ వారు వర్ధిల్లుతున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వారు విస్తరిస్తున్నారు. బైబిల్లో దేవుని మాటలు చదువుతున్నాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము, 3వ అధ్యాయం 15వ వచనము. గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు ఏమవుతారు? వర్ధిల్లుతున్నారు. ఎవరు వర్ధిల్లుతున్నారు? దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు. ఆ వర్ధిల్లడం కాదు, దేవుని మందిరంలో ఈ నుండి అలాగ వర్ధిల్లడం కాదు. ఈయన వర్ధిల్లడం ఆత్మీయ జీవితంలోనే ఏమవుతున్నాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు లూకాసు సువార్త 2వ అధ్యాయము 52వ వచనం అనుకుంటున్నాను, చదువుతా ఉన్నానా? యేసు జ్ఞానమందును వరిసి అందును దేవుని దయందును మనుషులు దయందును వర్ధిల్లుచుండెను. ఏం చేస్తున్నాడు? మనుషుల దయ కూడా ఉండాల. ఏమండి రామారావు గారు, ఎవరి దయ ఉండాలా? మనుషుల దయ. అమ్మా ప్రభావతమ్మ మా మీద దయ చూపించమ్మా అంటే అర్థమేంటి? అమ్మ మందిరానికి రా, సంఘ ప్రార్థన ఉంది, స్త్రీలకు పుడుకుంది, దయ చూపించమ్మా. దయ, మనుషుల దయ. ఎవరి దయ? మనుషుల దయ. మనుషుల దయ లేకపోతే ఆటో వెనకత్తలో ఒక పేరు రాస్తాడు, ఏంటని? నరగోస. అమ్మా నీకొక నమస్కారం, నా మీద పడి ఆడవకరా అంటాడు. ఒక్కొక్క ఆటోడు మంచి సెంటెన్స్ రాస్తాడు, నా మీద పడి ఆడవకరా. చూసేవా ఎంత మంచి మాటలు రాస్తుంటారు వాళ్ళు. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, సమూయేలు ఆత్మీయ జీవితంలో ఎలాగ అభివృద్ధి చెందుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు అని అంటే, దేవుని ఆవరణంలో ఉండి, దేవుని మందిరంలో ఉండి ఏమవుతున్నాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు. రండి దేవుని యొక్క మాటలు చదువుకుందాం. సమూయేలు ఎందుకు మృతి నొందగా వాళ్ళు ఏడ్చారంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. 3వ అధ్యాయము సమూయేలును పిలిచెను. సమూయేలును ఏడ్చేశాడు దేవుడు, పిలిచెను. నెంబర్ 1 ప్రార్థన వలన పుట్టినట్టు వాడు. నెంబర్ 2 యెహోవాకు ప్రతిష్ఠుడు. నెంబర్ 3 యెహోవా మందిరములో పరిచర్య చేయుచున్నవాడు. నెంబర్ 4 దేవుని మందిరములో వర్ధిల్లినట్టు వాడు. నెంబర్ 5 యెహోవా స్వరము వినినట్టు వాడు. ఎవరి స్వరము? యెహోవా స్వరము. ఈయన కొరకు ఆ పాట రాశాడు సీయోను పాటల పుస్తకంలో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. చాలు. కాబట్టి ఏమి మంచి పాట రాశాడు దైవజనుడు. ఉదయాన్నే లేచి ఎవరి స్వరం వినాల? దేవుని స్వరం. ఏ స్వరం? దేవుని స్వరం. కాబట్టి దేవుని మందిరములో ఉండిన సమూయేలు ఎవరి స్వరం వింటున్నాడు? దేవుని స్వరం. ఆ స్వరము బలమైనది అంటాడు కీర్తన రాసిన గ్రంథాల్లో. ఆ స్వరం ఎటువంటిది? బలమైనది. ఆ మాట బలమైనది, అతి వేగముగా ప్రయాణించినది. 147వ కీర్తనలోని దావీదు రాస్తాడు, నీ వాక్యము బహువేగముతో పరిగెత్తును. 147వ కీర్తన 18వ వచనం అనుకుంటాడు. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా. దేనికంటే వేగంగా పరిగెత్తేది? విమానము కంటే, హెలికాప్టర్ కంటే, ఆ రెండింటికంటే ఇంకా వేగంగా వెళ్ళేదేటి ఉందేటి? అబ్బా, బహువేగముగా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో ఎంత వేగం అంటే, నీ వాక్యము సజీవమై బలము గలదై రెండొంచులు ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీలను మూలుగులను విభజించినంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను ఏం చేస్తుంది? అబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయిందన్నా?
వేగంగా ఎక్కడికి వెళ్ళింది? ములుగుల్లోనికి వెళ్ళాలా, రక్తములోనికి వెళ్ళాలా. అక్క రక్తములోనే ఏటుంటాయి అక్క? చెడు ఉంటుంది కదా. అందుకనే వారు పారాసెటమాల్ ఆ యొక్క ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నరం ఇంజెక్షన్ అంటారు దాన్ని. ముందు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు 500 mm, దానికి తగ్గదు. మరలా డోస్ పెంచుతారు 50 కాదు కదక్క. ఆ డోస్ పెంచిన తర్వాత అప్పటికి తగ్గదు. అప్పుడు ఏంటి చెప్తారంటే తమ్ము వచ్చే పారాసెటమాల్ బాటిల్ ఉంది ఒకటి, అది ఎక్కడ ఎక్కించాలి? నరానికి. అప్పుడు ఇది ఎక్కుతుంటే అవతల నుండి అన్నీ బయలుదేరి వస్తుంటాయి కదా, ఇది వెళ్ళి అటన్నిటిని నేర్చేస్తానంటే నాశనం చేస్తూ ఉంటాయి, చంపుతూ అంటే. అప్పుడు శరీరమేకం చెమటలు పట్టేస్తాయి. కాసేపు అయిపోయిన తర్వాత అమ్మ వేడి నీరు తీసుకొని రాలని. ఆ తర్వాత కాసేపు పోయిన తర్వాత ఆకలి వస్తుంది, 4 ఇడ్లీ తెచ్చే తినేస్తాను. దేవుని యొక్క వాక్యము ఎక్కడికి వెళ్ళాలంటే మూలుగుల్లోనికి, ప్రాణంలోనికి ముందు వెళ్ళాలి. ముందు రక్తంలోనికి, ఆ తర్వాత మూలుగుల్లోనికి వెళ్ళాలా, ఆ తర్వాత కీళ్ళలోనికి వెళ్ళాలా. అంతగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చేయాలంటే అందుకే ఈయన అన్నాడు, దేవుని స్వరము విన్నంటి వాడు సమూయేలు. ఎవరి స్వరం విన్నంటి వాడు? దేవుని స్వరం విన్నంటి వాడు. ఇదేనోదమ్మా 5. దేవుని స్వరము విన్నంటి వాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము చదువునాన్న. అదే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 20 వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయము 20. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. చాలు యెహోవాకు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. 1 ప్రార్థన వలన పుట్టినట్టు వాడు. 2 ప్రతిష్ఠింపబడినట్టు వాడు. 3 యెహోవాకు పరిచర్య చేసినట్టు వాడు. 4 దేవుని స్వరము దేవుని మందిరములో వర్ధిల్లువాడు. 5 దేవుని స్వరము విన్నట్టు వాడు. 6 ప్రవక్త అయిపోయాడు. ఏమైపోయాడు? ప్రవక్త. ప్రవక్త అంటే ఇంతకుముందు జరిగినవి చెప్తాడు, జరగబోయేది చెప్పేవాడు, భవిష్యత్తుని తెలియజేసినట్టు వాడు. ఇశ్రాయేలుకు భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఆ సంగతులను బయలుపరిచినట్టు వాడు. అబ్బా, ఎంత ఆత్మీయ జీవితంలోనికి ఎదిగాడు. జరగబోయేది చెప్పినట్టు వాడు. ఇక్కడ ఒక మాట నాకు గుర్తుకొచ్చింది. దైవజనుడైన భక్త సింగ్ గారు విమానం యొక్క టికెట్ తీసిన తర్వాత ఆయన వెళ్ళవలసిన ఆ ప్రదేశానికి కొంత ఆలస్యమైంది. కారణం ఏంటంటే మందిరంలో ఉన్న వ్యక్తి ఒక బేదరాలు అనారోగ్యంతో ఉన్న కారణం చేత ఆమెకి ప్రార్థన చేసి వెళ్దాము, బయలుదేరదామని చెప్పాడట బ్రదర్స్కి. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఈ యొక్క కారు మీద వెళ్తూ ఉన్నారు. టైం అయిపోయింది. ఆ విమాన ఆశ్రయం దగ్గరికి వచ్చేసరికల్లా ఆ విమానము ఎగిరిపోయింది పైకి. ఏమైపోయింది? ఎగిరిపోయింది. సంఘ పెద్దలు ఉంటారు కదా, తీసుకొచ్చినట్టు అన్న ఇప్పుడు ఏం చేద్దామన్నా, ఇంతటి అమౌంట్ యాకం కూడా ఏమైపోయింది? వృధా అయిపోయింది. మనిషి తల ఒక మాట ఆడుతున్నారట. అప్పుడు భక్త సింగ్ గారు అన్నారట, కాసేపు మౌనంగా ఉండి తిరిగి ఆ విమానం నా కొరకు వస్తుంది, వెయిట్ ఫర్ మీ అన్నాడట. ఇక్కడ మనం అందరం కూడా కాచుకుని ఉందాం, విమానం నా కొరకు మరలా వస్తుందని. అప్పుడు ఒక సంఘ పెద్ద అన్నాడట, ఏటన్నా ఇండియా విమానాల తల రూల్స్ మీకు తెలుసన్నా, ఒకసారి ఏమైనా విమానం ఎగిరిపోతే మరలా దిగటము కష్టం. అవును, ఇది బైకా అమ్మనాన్ని తిప్పడానికి, కారా వెనక్కి తిప్పడానికి. ఒకసారి ఇండియా రూల్ ప్రకారంగా విమానం ఎగిరిందంటే అది మరలా దిగటం కష్టం. అదే విమానంలోని రాణి ఉండిపోయింది. ఆమె వాష్రూమ్కి వెళ్తూ తన వజ్రాన్ని ఆ వాష్రూమ్లో ఏమైపోయింది? మర్చిపోయింది. ఆమె చెప్తుంది, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, తిరిగి విమానాన్ని మీరు ల్యాండ్ చేయాలి, ఎంత ఖర్చు అయ్యింది. తిరిగి విమానం వచ్చింది. అప్పుడు చెప్తున్నాడట ఆ వ్యక్తి, బ్రదర్ భక్త సింగ్,
బ్రదర్ భక్త్ సింగ్, మీరు వెళ్ళవలసిన విమానం వచ్చింది, రండి మీరు ఎక్కండి అన్నాడు. అర్థమవుతుందా? నువ్వు దేవుని కొరకు జీవించినప్పుడు, నువ్వు దేవుని కొరకు బ్రతికినప్పుడు, నువ్వు దేవుని కొరకు ప్రాకులాడినప్పుడు దేవుడు నీ కొరకు ఏ కార్యమైనా చేస్తాడు. ఆయన ఏ పనైనా చేస్తాడు. ఆయన ఏ పని చేయకుండా, నీకు తెలియకుండా ఆయన ఏ పని కూడా చేయడు. ఒక మాట చదవమంటారా? ఆదికాండంలోని అబ్రహాముకు నేను తెలియకుండా ఏదైనా చేయగలనా? ఆదికాండం 18 అధ్యాయం 20 వచ్చిన అనుకుంటున్నాను, చదువుతాం. 17 నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచిదనా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచిదనా. దాయుడు కారణం, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నా బిడ్డ, అబ్రహాము నా కొరకు బ్రతికినంటి వాడు, నేను అనుకొని జీవించినంటి వాడు. నేను తప్ప అబ్రహాముకి ఇంకేమి తెలియదు. ఇక్కడ మందిరంలో ఉన్న మనకందరికీ యేసు ప్రభు తప్ప ఇంకేటి తెలియదు అనడానికి మనకి అలాగ అనగలుగుతాం ఏంటి? మనకు బోల్లోటు తెలుసు లోకంలో అన్నీ, లోకంలో ఉన్నదాకా మనకు కావాలా? ఎంత ఉంటే మనకు వద్దంటాం చెప్పండి? ఏమండి రామారావు గారు, 5 కోట్లు మీకు ఇచ్చాము, సరిపోద్దంటారా? ఇంకా చాలదండి, మనవరాలు ఒకటి పుట్టించింది, మనవడు ఒకడు ఉన్నాడు, ఇంకా బాబుకి ఇంకా పెళ్లి చేయాలి, ఇంకెవరు పడతారు, ఇవి బోల్డ్ ఇప్పుడు నుండే ఎంతో ఎస్టిమేషన్ కదా. దేవుని ఆవరణములో, దేవుని మందిరములో దేవుని స్వరము వినినంటే సమూయేలు ప్రవక్త అయిపోయాడు. ఏమైపోయాడు? ప్రవక్త అయిపోయాడు. రండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం చదువు నాన్న. ఈ ఇశ్రాయేలు అందరూ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఎంత మంచి మాట! ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతున్నప్పుడు, శత్రువు చేతిలో ఓడిపోతున్నప్పుడు సమూయేలు ప్రార్థనా పరుడుగా నిలవబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట! నేను మీ పక్షాన చేస్తాను, ప్రార్థిస్తాను. మన సంఘము పక్షాన ప్రార్థించినట్టు వారు ఏరి? మన పక్షాన, మన సంఘము పక్షాన, నేను దైవజనుడు పక్షాన, నా సేవకుడు బలమైన పనిముట్టుగా వాడబడాలి, ఆయన పక్షాన్ని నేను ప్రార్థిస్తానంటే వాళ్ళు ఏరి? సంరక్షకులు లేరు అంటాడు యెషయా. దేశంలో ఎవరు లేరట? సంరక్షకుడు లేడు, మధ్యవర్తి లేడు, ప్రార్థించేవాడు లేడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో ఆ మాట చెప్తాడు. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షము నుండి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేశాను. ఇంకా విజ్ఞాపన చేశాడు. ఆయన ప్రాణం పెట్టడమే కాదు, మరణించడమే కాదు, సమాధి చేయబడ్డమే కాదు, ఆయన తిరిగి లేవడమే కాదు, ఆయన పరలోకముకు వెళ్ళడమే కాదు, అంతటితో ఆగిపోలేదు ఆయన పని. మన కొరకు ఇంకా తండ్రి కుడి పార్శ్వమున ఏం చేస్తున్నాడు? ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి, నాయనా శ్రీకాంత్ ఆదివారం నాయన కొట్టు మూస్తాడో లేదో నాయన సహాయపడవా తండ్రి, మందిరాన్ని వదిలేకుండా కాపాడు. ఏటి వదిలేకుండా? తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఆయన ఇన్నాళ్ళు సేవకుడు లేడని మందిరం వదిలేశాడు, సేవకుడిని పెట్టాను. తండ్రి యవనస్తుడిని దర్శించు, తీసుకొని రా మందిరానికి. మన పక్షాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమ విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత మంచి ఆలోచన ఆయనకి! ఎంత మంచి దేవుడిని మనం నమ్ముకున్నాం. మన పక్షాన్ని ఎవరండి ప్రార్థన చేస్తారు మన తరపున? మనం డ్యూటీకి వెళ్తుంటే, నాయనా స్టీవెన్ అన్న ఆ డ్యూటీకి వెళ్తున్నాడు, మార్గంలో టైం అయిపోయిందండి, ఏం చేస్తాడు? ఫర్రను వదిలేస్తాడు బైక్ని. నాయనా నీ స్వాధీనంలో ఉంచుకొని నీ బిడ్డను కాపాడు, సంరక్షించు. రేజ్ ఇచ్చుకెళ్ళిపోతుంటాడు ఆయన, కంట్రోల్ చేస్తుండే. సరైన టైంకి ఆ కాలు దగ్గరున్న బ్రేకు ఇలాగ అనటానికి దానికి కారణం ఎవరో తెలుసా? ఆయనే. అంతే కదా నాయన? ఈ సెన్స్ పని చేయకపోతే మనం ఏమైపోదాం? ఎప్పుడో ఈ జీవితము ముగించవలసింది. వీటన్నిటిలో నుండి
దేవుడు సంరక్షించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయాడంటే ప్రార్థనాపరుడైపోయాడు. చూడు, దేవుని మందిరంలో సమూయేలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు ఆత్మీయ జీవితంలో. ఒకటి ప్రతిష్ఠింపబడినట్టు వాడిగా, ఒకటి ప్రార్థన వలన పుట్టినట్టు వాడిగా, 2 ప్రతిష్ఠింపబడినట్టు వాడిగా, 3 పరిచర్య చేసినట్టు వాడిగా, 4 వర్ధిల్లు వాడుగా, 5 దేవుని స్వరం వినువాడుగా, 6 ప్రవక్తగా, 7 ప్రార్థనాపరుడు అయిపోయాడు. ఏ పరుడు అయిపోయాడు? ప్రార్థనాపరుడు. అదే అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 20వ వచనం చదువుతావు నాన్న. 7వ అధ్యాయం సమూయేలు 15వ వచనం చదువు. 7వ అధ్యాయం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకి ఏమైపోయాడు? న్యాయాధిపతి. అబ్బా అన్నా, ఏటైపోయాడు? న్యాయాధిపతి అంటే జడ్జి. ఏమి మంచి పదవికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నట్టాడు అక్కడికి వెళ్ళిపోయాడు. చూడు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న తగువులన్నీ, దాను మొదలుకొని బెర్షెబా వరకు ఉన్న సమస్యలన్నీ సమూయేలు ఏం చేస్తున్నాడు? తీరుస్తాడు. అది భూతగువైనా కావచ్చు, కుటుంబ సమస్య అయినా కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా సరే ఏ విధంగా తీరుస్తున్నాడు? న్యాయాధిపతిగా. ఎవరికి న్యాయాధిపతి? ఇశ్రాయేలీలకు. అబ్బా, ఎంత మంచి న్యాయాధిపతి దొరికాడు. ఇశ్రాయేలులకు న్యాయాధిపతి 17 మంది. 17 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలుకి. ఎంతమంది? 17 మంది. మొదటి న్యాయాధిపతి సమూయేలు. సమూయేలులో నుండి సమూయేలు ఇశ్రాయేలులకు ముందు ఎంతోమంది న్యాయాధిపతులు పరిపాలన చేశాడు. ఇప్పుడు సమూయేలు ఏటయ్యాడు? న్యాయాధిపతి అయ్యాడు. ఏ అధిపతి? న్యాయాధిపతి. న్యాయము తీర్చినట్టు వాడు. అన్యాయం చేసేవాడు కాదు. దేవుని మందిరంలో ఆ దినాల్లో అన్యాయం జరిగేది. షిలోహులో దేవుని మందిరములో ఏలీ కుమారులు దుర్మార్గులు, లంచగుండులు అని రాయబడింది. ఏ గుండులట? లంచగుండులు. అటువంటి పరిస్థితుల్లో దేవుడి వ్యక్తిని లేపాడు. ఎలాగా? న్యాయాధిపతిగా. ఎంత ఆత్మీయ జీవితంలోనికి ఎదిగాడు. రండి చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నాన్న. మొదటి గ్రంథం. ఈ పట్టణంలో ఎవరున్నారు? దైవజనుడైపోయాడు. న్యాయాధిపతే కాదు, ఏమైపోయాడు? దైవజనుడు. సంగతులన్నీ వారికి బోధించినట్టు వాడు. దేవుని మాటలు వివరంగా వారికి తెలియజేసినట్టు వాడు. ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సరిగా ఉపదేశించినట్టు వాడు. తిమోతికి పౌలు అదే చెప్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక లేక 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువునానా. 2వ దేవుని ఎదుట ఎలాగా? యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యాన్ని ఎలాగ ఉపదేశించాలి? సరిగా ఉపదేశించాలి. ఈ వాక్యాన్ని సరిగా ఉపదేశించాలి. ఎంత గొప్ప సంగతి! ఈ మాటలను ఎలాగ ఉపదేశించాలి? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను, నిన్ను నీవు దేవునికి ఏం చేయాలా? కనపరుచుకోవాలి. మనుషులకు కనబడాలని కాదు, దేవునికి కనబడాలి. మనుషులకు కనబడాలని చాలామంది చాలోటు పనులు చేస్తుంటారు. స్టేజీ మీద కనబడాలని ముఖానికి అంతటికి ఒకటి రాసేస్తారు. ఫ్యాన్ ఉంటేనే అది ఉంటుంది, ఫ్యాన్ లేకపోతే అది వదిలేస్తుంటుంది. ఇంత నల్లగున్న డేవిడ్ అన్న కూడా వాళ్ళు తెల్లగా చేయగలరు. రామారావు అన్న వాళ్ళ దగ్గర అంతటి ఉంది. మనిషిని ఆ సమయానికి ఒక అర్ధగంట ఆ రంగుని వాళ్ళు పోయగలరు. కానీ దేవుడు అన్నాడు, దేవుని ఎదుట యోగ్యుడిగాను. ఎవరి ఎదుట యోగ్యత ఉండాలా?
అబ్బా, దేవుని ఎదుట యోగ్యుడు. అబ్బా, పలానన్న, పలానక్క, పలాన తమ్ముడు, పలాన చెల్లి మందిరములో వాళ్ళు యోగ్యులండి, వాళ్ళ విషయంలో పర్వాలేదండి అని సాక్ష్యం ఇవ్వాలి. పౌలు తిమోతికి చెప్పాడు, అబ్బాయి తిమోతి, యవనస్తుడైన తిమోతి, దేవుని ఎదుట ఎలాగుండాలా? యోగ్యునిగాను, సిగ్గుపడినక్కర్లేని పనివానిగాను, నిన్ను నీవే దేవునికి ఏడ్ చేయాలా? కనపరచగలి. ఈ వాక్యాన్ని ఉపదేశిస్తూ, ఈ వాక్యాన్ని ఏడ్ చేయాలా? ఉపదేశిస్తూ. ఎన్నొంతులుగా ఎదిగాడు దేవుని మందిరంలో? ఇప్పటికి ఎన్నొంతులు? 9. 1 ప్రార్థన వలన పుట్టినట్టు వాడు, 2 ప్రతిష్ఠింపబడినట్టు వాడు, 3 పరిచర్య చేయువాడు, 4 వర్ధిల్లువాడు, 5 యెహోవా స్వరము వినివాడు, 6 ప్రవక్త అయ్యాడు, 7 ప్రార్థనాపరుడయ్యాడు, 8 న్యాయాధిపతి, 9 దైవజనుడు. ఎవరు? దైవజనుడు. దైవజనుడి యొక్క బాధ్యత తీసుకున్నాడు. దైవజనుడు సంవత్సరానికి ఒకసారి, పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలము దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరి తరపున ఏం చేసేవాడు? బలి అర్పణ చేసేవాడు. సంవత్సరానికి ఎన్నిసార్లు? ఒక్కసారి మాత్రమే. ఆయన నడుముకి ఏటు కట్టేవారంటే గంట కట్టేవారు. ఆ కట్టిన గంట దగ్గర తాడు ఉండేది. ఏటుండేది? తాడు ఉండేది. దైవజనుడు వెళ్ళే కొలిది తాడు వదలాల. దైవజనుడు వెళ్ళే కొలిది తాడు వదలాలి. గంట ఎందుకు కట్టేవారు? తాడు ఎందుకు కట్టారు అని అంటే, గంట ఎందుకు కట్టేవాడంటే, దైవజనుడు వీళ్ళందరి తరపున వెళ్ళినంటే దైవజనుడు అక్కడ దేవుని ఎదుట వీళ్ళ పక్షాన ఆయన ఆ బలి అర్పిస్తున్నప్పుడు, ఆయన ధూపం వేస్తున్నప్పుడు, దేవుని దగ్గర నైవేద్యం అర్పిస్తున్నప్పుడు ఈ దైవజనుడికి కట్టిన గంట మోగుతుంటేనే ఈయన బతికున్నట్లు. గంట ఏమైనా ఆగిపోయిందనుకో, గురువు గారు వెళ్ళిపోయినట్లే. అమ్మో మా పాస్టర్ గారు చచ్చిపోయారు, మేము వెళ్ళి అక్కడ తీసుకొస్తామంటే కుదరదు. అది దేవుని మహిమతో ఉండిన స్థలం. అది ఆ స్థలానికి ఎవరు వెళ్ళకూడదు, రాకూడదు. కాబట్టి ఆ మనిషిని ఏడు చేసేవాళ్ళనంటే ఈ తాడు బట్టి లాగేసేవాళ్ళు. కుక్క సావు కదా అది. ఎలాగ పడితే అలాగ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతానంటే మనిషి పైన అయిపోద్ది అంతే. దైవజనుడు ఎలాగ పడితే అలాగే నిలబడతానంటే కుదరదు. ఇక్కడ ఈ ప్రాంగణము, ఈ ప్రదేశము దేవుని మహిమతో నిండి ఉన్న ప్రదేశము. చదువుతారా? కీర్తన రాసిన గ్రంథంలో దావీదు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. కీర్తన రాసిన గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనము. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఏ స్థలం అది? నీ తేజోమహిమ, దేవుని మహిమ నిలిచే స్థలము. నా అనుదిన భాగంలోని ఈరోజు నేను చదువుతున్నప్పుడు నాకు ఈ యొక్క మాట ఉన్నది. అందులో ఏంటనంటే చదువుతున్నాను 2వ దినవృత్తాంతములు. నా అనుదిన పోర్షన్లో నేను చదువుతున్నప్పుడు 2వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయము 14వ వచనము. నాన్న 5వ అధ్యాయం 14వ వచనము. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్తో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేటుకు యాజకులు ఆ మేఘములు ఉన్న చోట నిలవలేకపోయిరి. అబ్బా, ఎంత ఏమనుకుంటున్నా? దైవజనుడు అంటే, దైవజనుడు దేవుని కొరకు బ్రతికినట్టి వాడు. అతనికి లోకం అక్కర్లేదు, లోకములో ఉన్నది కూడా అక్కర్లేదు. చదువుతావా మాట? నీవైతే దైవజనుడా. చదువు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము. 6వ అధ్యాయము 11వ వచనము. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, ఏటిని
ఆ మీదన ఎన్నో చెప్పాడు. దైవజనుడా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకున్నారు. ఈ ధనము కొరకు తమ్మును తాము ఏం చేశారు? స్టార్టింగ్లోనే ఇద్దరు అన్నదమ్ములు పొడుచుకుని చచ్చిపోండి. ఒకడు అన్నని చంపేశాడు, తమ్ముడిని చంపేశాడు. ఎవరు? కయీన్. దేని కొరకు? ఆస్తి కొరకు. వాళ్ళిద్దరే ఉన్నారు కదా భూలోకమేకముంది. ఇది ఏం సంపాదించుకోవాల్సింది కదా కయ్యను. స్వార్థము. అంచె దినములలో అపాయకరమైన కాలములను వచ్చినని తెలుసుకున్నాము. మనుషులు స్వార్థ ప్రియులు. ఏ ప్రియులు? స్వార్థము. స్వార్థముతో నిండిన లోకం ఇది. ఈ లోకములో దైవజనుడా, నీవు వీటిని విసర్జించాలా. ఏటిని విసర్జించాలా? ధనాపేక్ష. ధనాపేక్ష. ఏటిని విసర్జించాలా? పేరుని. పేరుని పేరుని ఏటిని విసర్జించాలా? లోకములో ఉన్న ఘనతని ఏటి చేయాలా? విసర్జించాలి. ఈ ధన ఘనతలు, ఈ పేరు ప్రతిష్టలు, వీటిని నువ్వు ఏటి చేయాలా? విసర్జించి అని రాశాడు. ఎంత మంచి మాటలు! దైవజనుడికి ఇవేవి అక్కర్లేదు. సమూయేలుకి వేగం కావాలండి. బెర్షెబాకి వెళ్తే వాళ్ళు కొంచెం భోజనం పెడితే అక్కడ తినేస్తున్నాడు. నాలాంటి వాడిలాగా ఉన్నాడు. నేను ఎక్కడి నుండి సింగనాపురం వెళ్తే వాళ్ళు ఏది పెడితే అది, అక్కడి నుండి ఎక్కడికి వస్తే ఇక్కడ ఈ అమ్మ ఏది పెడితే అది తిన్నాం. ఆయనకి లోకంతో పని లేదు. ఎలా బ్రతుకుతామా అని, పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలని ఆ బాధ లేదు. దేవుడే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? దేవుడే. ఒక ఆయన అడిగాడు, ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు, తమ్ము నీ కూతురికి డాక్టర్ లాగా చదివిపెత్తన్నావు, ఎంతో డబ్బు లక్షల మీద అవుతుందని. అవును, 1.5 5.5 సంవత్సరాలకి డాక్టర్ కోర్సు. అంతే కదక్క పిసికిల్లక్క? 1.5 అవుతుంది. ఎంత? 1.5. అది ఎలాగ? నీ ఇల్లు ఏమో చూస్తే గొచ్చాకం పోయింది, రేకులింట్లో ఉంటున్నాం, తెల్లబట్టలు వేసేస్తున్నాం. ఎలాగిది ఏకం? అంత దేవుడే. ఆ సమయానికి దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. హైదరాబాదులో ఉన్న కలెక్టర్తో మాట్లాడాను అనుకో, అమ్మో నేను 4 రోజులు సేవకుడి దగ్గర ఉన్నాను, ఆయన భక్తి చూశాను. ఏమండి ఆయన అకౌంట్ తీసి కొట్టేయని అన్నాడు అనుకో, కొట్టేస్తాడు. దేవుడు మాట్లాడితే అంతే కదక్క? అంతే. అలాగే నా అవసరాలన్నీ ఏడ్ చేయబడుతున్నాయి, తీరుస్తున్నాడు దేవుడు. కారణం ఆయన దైవజనుడు. ఆయన ఎటువంటి వాడు? దైవజనుడు. మన హెబ్రోను సంఘాలు ఒక మాట చెప్తాను. దైవజనుడు ఎక్కడికి వెళ్ళినా సరే బైబిలు ఆ బ్యాగు పట్టుకొని వెళ్ళిపోతాడు. అక్కడ బ్రష్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, టెంక్లర్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, పేస్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, సబ్బు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, టవల్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, లుంగి ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఇది సేవ జీవితంలో నేర్చుకున్న. ఏది పట్టుకెళ్ళం. అలాగే వెళ్ళిపోవడమే. ఈ బ్యాగ్లో నాకు బైబిలు, సీయోను పాటల పుస్తకం, పదాభిజనారు, వెళ్ళిపోవడమే అంతే. అక్కడ కొత్త సబ్బు ఉంటుంది. అన్న నీ సబ్బు తెచ్చుకోలేదు, నువ్వు ఎవరికి చెప్పవలసిన పని లేదు, అన్నీ ఏర్పాటు అయి ఉంటాయి అంతే. మన అవసరత ఎవరికి మనం అడుక్కోవాల్సిన పని లేదు. అడుక్కొని సేవ చేయడం ఏంటండి? అడుక్కొని ఈ పిల్లలు చదివిస్తామా? స్టీవెన్ అన్న పిల్లలకు కొంచెం చూడవానంటే అడుక్కొని చేస్తామా? భక్తి సింగ్ గారు ఎప్పుడు కూడా తన అవసరత ఎప్పుడు ఎవరికి ఏడ్ చేయలేదు, అడగలేదు, అవసరతలు చెప్పలేదు కూడా. ప్రార్థన చేయడం అంతే. ప్రార్థన చేస్తుంటే నా సేవకుడు సేవ చేస్తున్నాడు, ఆయన అవసరం తీర్చబడాలని వాళ్ళ హృదయాలను దేవుడు వాళ్ళని ఏడ్ చేశాడంటే కదిలించాడు, ప్రేరేపించాడు. ఆయన సేవకుడు, ఆయన ప్రభువు కొరకు అలాగే నిమగ్నం అయిపోయాడు. ఆయనకి లోకంతో ఇంకా పని లేదు అని. సామాన్యమైన వ్యక్తి, దైవజనుడని చదివాం అంతే కదమ్మా. 9 దైవజనుడని. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో అతడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు యొక్క తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను ఏం చేశాడు?
అభిషేకించిన ఎంత ఎదుగుదల ఎదిగాడంటే రాజులను అభిషేకించిన వ్యక్తి అయ్యాడు సమూయేలు. ఇప్పుడు చెప్పామా, మొదటి సమూయేలు 25 అధ్యాయం మొదటి వచనానికి న్యాయం చేకూర్చు. ఇటువంటి వ్యక్తి చనిపోతే ఏడవకుండా ఉండగలుగుతారన్నా? సామాన్యమైన వ్యక్తి. ఎటువంటి వ్యక్తి? ప్రార్థన వలన జన్మించినట్టు వాడు, పుట్టినట్టు వాడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు, పరిచర్య చేసినట్టు వాడు, దేవుని స్వరము విన్నట్టు వాడు, వర్ధిల్లినట్టు వాడు, ప్రవక్త, ప్రార్థనాపరుడు, న్యాయాధిపతి, దైవజనుడు, అభిషేకింపు 10 అనుభవాలు కలిగినట్టు వాడు. ఎటు చేయబడినట్టు వాడు? అభిషేకింపు. రాజులని ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. మొదటి రాజు, ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? సౌలు. ఎస్తేరమ్మా ఎవరు? సౌలు. రెండో రాజు దావీదు. వీళ్ళిద్దరిని అభిషేకించినాడు ఎవరు? సమూయేలే. రాజులను ఆ దేశానికి, ఇశ్రాయేలు ప్రజలకి ఎవరైనా రాజులు అవ్వాలంటే వీళ్ళకి న్యాయాధిపతులు వద్దన్నారు. న్యాయాధిపతులు వద్దనగానే సమూయేలు చాలా బాధపడ్డాడు మనసులో. నువ్వు బాధపడకయ్యా, రాజుని అభిషేకించాలి, రాజులు కోరుకున్నారు కదా. రాజులను కోరుకున్న తర్వాత రాజులను కూడా వాళ్ళు ఏం చేశారు? తునీకరించారు. ప్రవక్తలను తునీకరించారు, న్యాయాధిపతులను తునీకరించారు, రాజులను తునీకరించారు, చివరికి సేవకులను తునీకరించారు. చివరికి యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకాన్ని జన్మించి ఆ దేవుని రాజ్యం కొరకు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈయన వడ్లవాడు కాదా? ఈయన యొక్క సహోదరులు సోదరీమణులు మనతో ఉన్నట్టు వారు కారా? ఆయన స్వకీయులే ఆయన ఏం చేశారు? తునీకరించారు. ఆయన మాట కూడా విననట్టు వారు చివరికి ఏం చేశారంటే ఆయన సిలువుకు వేసి కొట్టి చంపారు. ఎంత గొప్ప! ఆ విషయాలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో మంచి విషయాలు కూడీకరించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకు దేవుని యొక్క వాక్యం చెబుతుంది, సమూయేలు మృతునందగా ఇశ్రాయేలందరూ ఎందుకు ప్రాలాపించారంటే, సమూయేలు సామాన్యమైన వాడు కాడు. సమూయేలు గొప్ప దైవజనుడు అయ్యా నువ్వు అని ఒక అమ్మ ఏడుస్తుంటే ఇంకొక అమ్మ అంటుంది, లేదు లేదు సమూయేలు మంచి న్యాయాధిపతి, లంచము తీసుకోలేదు. ఇంకొక వ్యక్తి ఏడుస్తున్నాడు, సమూయేలు జరగబోయేది చెప్పినట్టు వాడు ప్రవక్తమ్మ నా జీవితంలో చెప్పాడు, నాకు ఒక మగబిడ్డ పుడతాడని. ఏం చెల్లి? అటువంటి అనుభవాలు కూడా వెళ్ళిపోయాడు. ఎవరు? సమూయేలు జీవితంలో, ఆత్మీయ జీవితంలో తాను ఎదిగిన ఆ అనుభవాలు, 10 అనుభవాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరం. దేవుని మందిరములో ప్రత్యేకంగా ఉండటం, ప్రత్యేకింపబడటం, ప్రతిష్ఠింపబడటం, నాజూరు చేయబడటం, ప్రార్థన పరుడుగా, అంతేకాదు పరిచర్య చేసినట్టు వారంగా, అంతేకాదు దేవుని మందిరములో దేవుని స్వరాన్ని వినేవారుగా. ఏ స్వరం వినాలి? దేవుని స్వరం. దేవా నీ స్వరము వినేవాడుగా, నీ స్వరూప దర్శనము చూసేవాడుగా, అంటే ప్రవక్తగా, న్యాయాధిపతిగా, న్యాయముగా మాట్లాడాలి. దేవుని మందిరంలో ఎలాగుండాలా? న్యాయము ఉండాలి, న్యాయం ఉండాలి. అన్యాయం అనేది ఉండకూడదు. అది దేవుని మందిరం, అది దేవుని సన్నిధి. న్యాయము చాలా అవసరం. అంతేకాదు దేవుని మందిరం ఆత్మీయ జీవితంలో ఏ ఎదుగుదలకు ఎదగాలంటే ఒక దైవజనుడిగా, అంతేకాదు రాజులను అభిషేకించినంటే అనుభవంలోనికి వెళ్ళాలి. అట్టి కృపా సహాయం దేవుడు మనందరికీ ఆత్మీయ జీవితంలో అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ప్రభు యొక్క బలలో